వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. దేవీ నవరాత్రులు అయితే స్టార్ట్ అయ్యాయి. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలిపాది మంచిగా పూజ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఏ రాశి వారైనా సరే, ఏ నక్షత్రం వారైనా సరే. అయితే ప్రస్తుతం ఉన్నదానికి ఏంటంటే కుంకుమార్చన ప్లాన్ చేయడం జరిగింది. మన సురేష్ గారు వేదిక ఆస్ట్రాలజీ ఏం చెప్పిందో దాని ప్రకారమే చేద్దాము, ఏదైనా శుభం కలగాలి అని అంటే ఆ విధంగా వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులకు సంబంధించినటువంటి వాటిలో కుంకుమార్చన ఆయన మొదలు పెట్టడం జరుగుతుంది. ఎవరన్నా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా 3 days పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. అందులో ముఖ్యంగా లలితాదేవి సహస్రనామ పారాయణం ఒకటి, శ్రీ దుర్గా సూక్తం, శ్రీ సూక్తం, మణిద్వీప వర్ణన, చండీ పారాయణం అండ్ కుంకుమార్చన ఉంటుంది. సో ఈ 3 days కనుక మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి పార్టిసిపేట్ చేయొచ్చు. హలో సార్. హలో అండి, నాగరాజు గారు. సార్, రోహిణి నక్షత్రం వారికి కనుక మనం చూసుకుంటే దసరా నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? సో రోహిణి నక్షత్రం వాళ్ళు చాలా అలర్ట్గా ఉండాల్సిన టైం అండి ఈ టైంలో. ఎందుకనేది మనకు ముందు డీటెయిల్స్లో చెప్తాను. ఫస్ట్ రోహిణి నక్షత్రం అనగానే మనకి పేరు బలం కనుక చూసుకుంటే వే, ఓ, కా, కి, వి ఈ పేర్లంతా కనుక మన రోహిణి నక్షత్రం కింద వస్తారు. ఈ అధిపతి వచ్చేటప్పటికి చంద్రుడు అండి. బ్రహ్మ వచ్చేటప్పటికి నక్షత్ర అధిపతి, అది దేవత అని చెప్పుకుంటారు అనమాట. అయితే మనకి మేజర్ ప్లానెట్స్ వచ్చేటప్పటికి వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే కొన్ని విషయాల్లో కొంచెం ప్రాబ్లమ్స్ కూడా అయ్యే అవకాశం ఉందని చెప్పుకుంటాను. అయితే అందుకని రోహిణి నక్షత్రం వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మిస్ కాకుండా ఈ వీడియోని వినండి. వీళ్ళకి ఫస్ట్ గురువు గారు రావటం వల్ల రాజ్యాభిషేకం, హయ్యర్ ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ధనం వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. అయితే శని వల్ల పరవాసం, ఉన్న ప్లేస్ వదిలిపెట్టి వేరే ప్లేస్లో నివసించే అవకాశం వచ్చేస్తుంది. అదొక రకంగా చూస్తుంటే పాజిటివ్ అని చెప్పుకోవాలి. ఫారిన్ వెళ్ళాలనుకున్నా కానీ, లేదంటే విలేజెస్ నుంచి టౌన్స్కి షిఫ్ట్ అవ్వాలనుకున్నా కానీ, లేదంటే ఉన్న ఇల్లుని వదిలిపెట్టేసి కొంతకాలం బయటకు వెళ్తారు. అది వెకేషన్ కానీ ఇంకోటి కానీ సిచ్యువేషన్ అయితే అలా చూపిస్తుంది. అది పాజిటివ్గానే ఉంది, నెగిటివ్గా ఉండదు. రెండోది విశేషమైన ధనలాభం ఉంది, సుఖం కూడా ఉంది. తర్వాత వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నా ఇక్కడ నుంచి తగ్గిపోయే అవకాశం, దసరా పండుగ నుంచి అప్పటిదాకా ఉన్న హెల్త్ కాంప్లికేషన్స్ తగ్గిపోయి నార్మల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళకి కొన్ని గ్రహాలు ఫాస్ట్గా మూవ్ అయ్యి ఉంటాయండి. అది సూర్యుడు, తర్వాత కుజుడు, బుధుడు, తర్వాత శుక్రుడు. ఈ గ్రహాల వల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి మిక్స్డ్గా ఉందని చెప్పుకోవాలన్నమాట. ఈ వచ్చేటప్పుడు 2 weeks 3 weeks ఇలా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అందులో వచ్చేటప్పటికి సూర్యుని వల్ల ధన ప్రవాహం ఉంది. ధనానికి ఎలాంటి లోహం అయితే ఉండదు. అయితే వీళ్ళు కొన్ని విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. హెల్త్ విషయంలో చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. గొడవలు కూడా పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక పక్క గొడవలు, ఒక పక్క హెల్త్ విషయాలు వీళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. 23వ తారీఖు అక్టోబర్ 23 వరకు ఒక స్టాగ్నేటెడ్ పీరియడ్లో ఉంటారండి. ఫిజికల్గా, మెంటల్గా లాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. దీని నుంచి వీళ్ళకి బయటపడటానికి చాలా ప్రయత్నం చేయాలి స్పిరిచువల్గా. అయితే ఇది కనుక బయట పడితే 23rd నుంచి 31st వరకు వీళ్ళకి రాజ్యలాభం ఉంది, అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే వీళ్ళకి ఎలా ఉందంటే పెద్ద అవతల గోల్డ్ మైన్ ఉంది, మధ్యలో లాక్ అయ్యి ఒక డోర్ ఉందన్నమాట. వీళ్ళు స్కిల్ఫుల్గా కనుక ఆ డోర్ని కనుక ఓపెన్ చేసుకోగలిగితే దే విల్ గెట్ ద ఫార్చ్యూన్ అని చెప్పాలి. అయితే ఈ నక్షత్రం వాళ్ళకి, రోహిణి నక్షత్రం వాళ్ళకి స్పెషల్ కేర్ ఉందండి. ఎందుకంటే వీళ్ళకి అనుజన్మ తారలో హస్త నక్షత్రంలో ఇప్పుడు గ్రహణం నడుస్తుంది. 2 గ్రహణం ఆల్రెడీ ఉంది. అంటే గ్రహణానికి సంబంధించిన సూతకం పాటించినా, లేదంటే గ్రహణానికి సంబంధించిన ఎఫెక్ట్ అయినా, అప్పుడు ఇగ్నోర్ అయినా కానీ ఈ నవరాత్రుల టైంలో కనుక కరెక్ట్గా ప్రికాషన్ చేసుకుంటే చాలా పాజిటివ్గా ఉంటుంది. లేదంటే సూతకం అని చెప్పేసి, లేదంటే పీడలు అని చెప్పేసి గ్రహణానికి సంబంధించిన విషయాలు ఎవరైనా ఇగ్నోర్ చేస్తే కనుక మనం పెట్టిన ఈ కార్యక్రమంలో కనుక వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకొకటి ఏమంటే రోహిణి నక్షత్రాలకు వైనాశిక తారలో రాహుకి ఉన్నారండి. అందుకని మన దాంట్లో మనకు దుర్గా సూక్తం అని పెట్టుకున్నమాట. ఎప్పుడైతే దుర్గా సూక్తం మనకి రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి వాళ్ళకి ఈ కనపడకుండా శత్రువుల బాధలు ఉన్నా, లేదంటే సర్పానికి సంబంధించిన బాధలు ఉన్నా కానీ వీళ్ళకి ఈ 3 days చాలా యూజ్ అవుతుందని మనం చెప్పుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఏమవుతుంది, రోహిణి నక్షత్రం వాళ్ళకి శని నుంచి లత్త చూపిస్తుందండి. తర్వాత కేతు నుంచి కూడా లత్త చూపిస్తుంది. ఈ 2 ఉండటం వల్ల ఏమవుతుందంటే సుఖనాశనం, కార్యహాని అని చెప్తారనమాట. వీళ్ళు కనుక ఈ దేవీ నవరాత్రులు కనుక సరిగా కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఈ సుఖం యాక్చువల్గా వీళ్ళకి రావాలి, కానీ ఎంజాయ్ చదువుకున్నట్టు నష్టం కాకుండా మళ్ళీ వాళ్ళకి రివర్క్ అవుతుంది. అలానే కార్యహాని, ఏదైతే కనుక పని కనుక అనుకుంటారో అనుకున్న పని అనుకునే విధంగా శక్తియుక్తులకు వచ్చే అవకాశం కూడా మనకు ఉందని మనం చెప్పుకోవాలి. ఈ ప్రకారంగా చూసుకుంటే రోహిణి నక్షత్రం వాళ్ళు గ్రహణం ఎఫెక్ట్ ఉంది, రాహు ఎఫెక్ట్ ఉంది, శని ఎఫెక్ట్ ఉంది. 3 క్రూర గ్రహాల యొక్క ఎఫెక్ట్ ఉండటం వల్ల వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో వీళ్ళకి బెస్ట్ రెమెడీ ఏంటంటే మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేసుకోవాలి హైయెస్ట్ ప్రయారిటీతో ఇమ్మీడియట్గా. సో దట్ వాళ్ళకి మెంటల్గా చాలా రిలీఫ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ దేవీ నవరాత్రులు కనుక వీళ్ళు సద్వినియోగం చేసుకోగలిగితే అద్భుతాలు చేస్తారని చెప్పేసి మనం అనుకోవాలి. సో మైనస్లు అయితే ఉన్నాయండి ఖచ్చితంగా. వీళ్ళకి హస్త నక్షత్రాలు కేర్ఫుల్గా ఉండాలి.
గ్రహణం ఇంపాక్ట్ వీళ్ళ మీద ఉంది. ఎలా సార్ రెమెడీ? రెమెడీ అంటే మనం ఒక 3 days ప్రోగ్రామ్ డిసైడ్ చేసామండి. యాక్చువల్గా ఈ గ్రహణాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, ప్లస్ నవరాత్రులు దృష్టిలో పెట్టుకొని, ప్లస్ ఈ నక్షత్రాలకు సంబంధించిన వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని 3 days ప్రోగ్రామ్ పెట్టామండి. ఈ 3 days కూడా మనకి వచ్చేటప్పటికి సప్తమి, అష్టమి, నవమి లాస్ట్ 3 days దేవి నవరాత్రులకు సంబంధించిన వాటిలో పెట్టాం. ఇందులో ఏం చేస్తామంటే ఫస్ట్ లలితా సహస్రనామం పెట్టాం, పారాయణం పెట్టాం. ఎందుకంటే లలిత సహస్రనామ పారాయణ ఎప్పుడైతే చేస్తామో జాతకంలో ఉన్న దోషాలు, గ్రహాల్లో ఉన్న దోషాలన్నీ పోతాయి. నెక్స్ట్ మనం ఏం పెట్టుకున్నామంటే శ్రీ సూక్తం పెట్టుకున్నాం, ధనా ప్రవాహం వీళ్ళకి రావడానికి. దాంతోపాటు మనం దుర్గా సూక్తాన్ని కూడా పెట్టుకున్నాం. ఎవరైతే కనుక ఇందాక వీళ్ళకి చెప్పిన పర్టికులర్ రోహిణి నక్షత్రం వాళ్ళకి రాహు యొక్క బాధ, శని యొక్క బాధ ఉండటం వల్ల బంధించబడినట్లు ఉంటారు. ఆ బంధనాల నుంచి బయటకు రావడానికి, అబ్స్టాకిల్స్ అన్ని బయటకు రావడానికి, వాళ్ళల్లో నుంచి ఒక కొత్త వ్యక్తి బయటకు వచ్చి మళ్ళీ ఫ్రెష్గా వర్క్ చేసుకోవడానికి సంబంధించి వీటితో పాటు మనం ఏం పెట్టామంటే మణిదీప వర్ణన, చండీ పారాయణ కూడా పెట్టాం. ఎవరైతే కనుక వీళ్ళకి శని ప్రభావం ఉండడం వల్ల శత్రు పేరు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి, సుఖనాశనం కార్యహాని అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి ఈ చండీ పారాయణ ద్వారా వాళ్ళకున్న ఎనిమీస్ కానీ లేదంటే శత్రువులు కానీ, వీళ్ళకి కనిపించే శత్రువులు, కనపడిన శత్రువులు ఎవరు ఉంటే వాళ్ళని బయటకు కొట్టేస్తుంది. ఫైనల్గా మనం కుంకుమార్చన పెట్టామండి. దీని యొక్క విశిష్టత ఏమంటే కుంకుమార్చన ఎవరైతే చేసుకుంటే వాళ్ళకి సౌభాగ్యం కలుగుతుంది అమ్మవారి కృప వల్ల. ఎవరి దగ్గర అయితే సౌభాగ్యం ఉందో ఆ పేర్లోనే ఉంది, భాగ్యం అంటే లక్ ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న మొత్తాన్ని వాళ్ళకి భాగ్యంగా మారిపోయి వాళ్ళకి మంచి చేస్తారు. సో ఇంటి విశిష్టత కలిగిన ఈ 3 daysని వీళ్ళు వినియోగించుకోవాలని చెప్పేసి మనకు కోరుకుందామండి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ అండి నాగరాజు గారు. చూసారు కదండి వీడియో. సప్తమి, అష్టమి, నవమి ఈ 3 days కనుక మీరు కుంకుమార్చనలో పాల్గొనాలి అనుకునేటువంటి వాళ్ళు కుటుంబ సభ్యులతో సహా స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు 3 daysకి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.